ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు ఒక సంచలనమైన వ్యాఖ్యానం చేశాడు. ఇరాన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను చంపివేయడానికి కుట్ర చేస్తున్నదని ఆయన ఆరోపణల సారాంశం. అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ కూడా నెతన్యాహు ఇరాన్ అధినేత ఖొమైనీని చంపేయాలని చూసిందని తాను అడ్డుకున్నానని కూడా చెప్తున్నారు. ఈ రెండు ఉదంతాలు చూస్తుంటే ప్రపంచ రాజకీయాలు ఏ స్థాయికి దిగజారాయో అర్థం చేసుకోవచ్చు. దేశాల అధినేతలు కౌబాయ్స్ మాదిరిగా వ్యవహరించడం లేకపోతే ఫ్యాక్షన్ లీడర్స్గా వ్యవహరించడం చూస్తుంటే ఈ రాజనీతి శాస్త్రం అంటే మానవజాతి నేర్చుకున్న రాజనీతి శాస్త్రం అంతా ఏమైపోయింది, రాజనీతి అంతా ఏమైంది, ధర్మశాస్త్రాలు ఏమైపోయింది, మతం ఏమైపోయింది, ఇవన్నీ ప్రశ్నలు తలెత్తుతాయి. ఇవి నిజంగా చాలా విషాదకరమైన పరిస్థితి. అంటే ఇజ్రాయెల్ లేకుండా చేసేస్తానని ఇరాన్ ప్రకటించిన, టెహ్రాన్ తగలబెట్టేస్తానని ఇజ్రాయెల్ చెబుతున్నా, ఇవన్నీ నాగరికత చిహ్నాలు కాదు. మానవజాతి మళ్ళీ బర్బర యుగంలోకి ప్రవేశిస్తున్నదా అన్న అనుమానాలు వస్తాయి. అంటే ఇంతకుముందు ఎవరో చెప్పారు, ప్రపంచ యుద్ధం, ఒకటో ప్రపంచ యుద్ధం తుపాకులతో జరిగింది, రెండో ప్రపంచ యుద్ధం విమానాలతో జరిగింది, మూడో ప్రపంచ యుద్ధం దేంతో జరుగుతుంది అంటే రాళ్ళు రప్పలతో జరుగుతుందని ఎవరో ఒక పరిశీలకుడు వ్యాఖ్యానించాడు. అంటే మానవ నాగరికత మళ్ళీ ఆ స్థాయిలోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ రాళ్ళు రప్పలతో కొట్లాడుకునే పరిస్థితి వస్తుందని కూడా వ్యాఖ్యానించారు. అది నిజమేమో అనిపిస్తుందండి. ఇప్పుడు మానవ జాతి అది వాల్మీకి రామాయణం రచిస్తూ ఈ మానవజాతి రాక్షస ప్రవృత్తిని వదిలిపెట్టి జంతు ప్రవృత్తిని వదిలిపెట్టి నాగరికులుగా రూపాంతరం చెందడం కోసమే నేను ఈ రామాయణాన్ని రాశానని చెప్పుకున్నాడు. మరి ఆ స్ఫూర్తి ఏమైపోయింది? బుద్ధుడు, యేసుక్రీస్తు వీళ్ళందరూ చెప్పిన స్ఫూర్తి ఏమైపోయింది? ఎవరైనా మతాన్ని అనుసరిస్తున్నారో ఖచ్చితంగా మతాన్ని అనుసరించడం లేదు. కనీసం మానవత్వాన్ని అనుసరిస్తున్నారంటే మానవత్వాన్ని అనుసరించడం లేదు. ఇది ఒక బర్బర యుగము, అంటే అనాగరిక యుగంలాగా కనిపిస్తుంది. ఇది ఆధునిక యుగం కాదు, నిజానికి అనాగరిక యుగమే. ఇంకా మరికొన్ని అంశాలను పరిశీలిద్దాం. ఇజ్రాయెల్ ఏదో ఒక రోజున ఇరాన్పై దాడి చేస్తుందని అందరూ ఊహిస్తున్నది. ఇప్పటి వరకు ఇతర దేశాల్లో బినామీ యుద్ధం చేస్తున్న ఈ రెండు దేశాలు ఇప్పుడు నేరుగా తలపడ్డాయి. ఒక దేశంపై మరో దేశం క్షిపణుల వర్షం కురిపించుకుంటున్నాయి. 2024 అక్టోబర్ నెలలో 7వ తేదీన హమాస్ ఇజ్రాయెల్పై విరుచుకుపడింది. ప్రాణ నష్టం కలిగించడమే కాకుండా ఇజ్రాయెల్కు అంతర్జాతీయంగా పరువు నష్టం కూడా జరిగింది. హమాస్ దాడి వెనుక ఇరాన్ ఆర్థిక మద్దతు ఉన్నదని ఇజ్రాయెల్కు బాగా తెలుసు. ఇప్పటి వరకు ఇరాన్ శక్తియుక్తులను తక్కువగా అంచనా వేస్తున్నది, అంతర్జాతీయంగా ప్రచారం చేస్తున్నది. ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్ రక్షణ కవచం ఐరన్ డోమ్ను దెబ్బతీసే వరకు ఇరాన్ పాఠవం అర్థం కాలేదు. ఇప్పటి వరకు యుద్ధంలో ఇజ్రాయెల్దే పైచేయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. అలా అని ఇరాన్ చేతులు ముడుచుకొని కూర్చుంటుందని భావిస్తే అస్సలు సరికాదు. ఇజ్రాయెల్ గతంలోనూ ఇప్పుడు కూడా అగ్రస్థాయి ఇరాన్ సైనిక కమాండర్లను అతి తేలిగ్గా చంపేస్తున్నది. తాను తలుచుకుంటే ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లాను కూడా అంతం చేయగలని ప్రకటన చేస్తున్నది. ఆయతుల్లాను అంతం చేయటమే కాకుండా ఇజ్రాయెల్ను తానే నివారించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేస్తున్నాడు. తన అణు కార్యక్రమానికి అభ్యంతరం పెడుతున్న అమెరికాతో ఇరాన్ చర్చలు జరుపుతున్న కీలక సమయంలో ఇజ్రాయెల్ దాడులు చేసింది. అమెరికాతో కుమ్మక్కై ఈ దాడులు చేసినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. ఇరాన్కు అణుబాంబు తయారు చేయాలన్న లక్ష్యం ఉంది. 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతోంది. దీన్ని విచ్ఛిన్నం చేయడానికి అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులు నిర్వహించినట్లు ముస్లిం దేశాలలో ప్రజాభిప్రాయం. రెండు దేశాలు కుమ్మక్కై ఈ దాడులు చేశాయి. ఇరాన్ అమెరికాతో దౌత్య సంబంధాలు కొనసాగించాలంటే ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు నిర్వహించకుండా అమెరికా హామీ ఇవ్వాలని ఇరాన్ గట్టిగా పట్టుబడుతున్నది. కీలక సమయంలో ఇజ్రాయెల్ ఇరాన్లో కీలక అణు కేంద్రాలపై దాడులు నిర్వహించింది. ఆగ్రహించిన ఇరాన్ అమెరికాతో దౌత్య చర్చలు నిలిపేసింది. మా మాట వినకపోతే ఇరాన్ రాజధాని టెహ్రాన్ అగ్నికీలకు ఆహుతి చేస్తామని ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా అమెరికా పరోక్షంగాను హెచ్చరిస్తున్నాయి. ఇజ్రాయెల్ ప్రత్యక్షంగా, అమెరికా పరోక్షంగా హెచ్చరిస్తున్నాయి.
ఇరాన్ క్షిపణులు ఇప్పటికే ఇజ్రాయెల్ రక్షణ కవచం ఐరన్ డోమ్ను కకావికలం చేసింది. గల్ఫ్ ప్రాంతాల్లో అమెరికా శిబిరాలపై దాడులు నిర్వహించే శక్తి ఇరాన్కు ఉంది. పర్షియన్ గల్ఫ్లో నౌకల రవాణాను నిలిపివేయగలదు. గల్ఫ్ దేశాలలో ఇంధన వనరులను, మౌలిక సదుపాయాలను విధ్వంసం చేసే శక్తి కూడా ఇరాన్కు ఉంది. అలా చేస్తే అమెరికా కూడా యుద్ధరంగంలో ప్రవేశించే ప్రమాదం ఉన్నది. అందువల్ల ఇప్పటికైనా డొనాల్డ్ ట్రంప్ ఆ మేరకు ప్రకటన చేసి ఉన్నారు. అంటే ఇరాన్ తమ లక్ష్యాలను, తమను అమెరికా స్థావరాల మీద దాడులు చేస్తే అమెరికా నేరుగా యుద్ధంలోకి ప్రవేశిస్తుందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించి ఉన్నారు. ఏది ఏమైనా ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా నిరోధించాలన్నది ఇజ్రాయెల్ అమెరికా ప్రయత్నం. ఇప్పటివరకు అణ్వాయుధాలు తయారు చేయకపోయినా ఆ శక్తియుక్తులు ఇరాన్కు ఉన్నాయి. అణ్వాయుధం తయారు చేయకపోవటమే తమకు శ్రేయస్కరమని ఇరాన్ను ఒప్పించడానికి అమెరికా గట్టి ప్రయత్నమే చేస్తున్నది. ఇరాన్ నేలమాణిగల్లో అండర్గ్రౌండ్లో ఉన్న అణు పరికరాలను నాశనం చేసే శక్తియుక్తులు ఇజ్రాయెల్కి లేవు. అందువల్ల అమెరికా నేరుగా యుద్ధంలోకి ప్రవేశించి భూగర్భంలోకి చొచ్చుకుపోయి మౌలిక సౌకర్యాన్ని నాశనం చేయాలని ఇజ్రాయెల్ కోరుకుంటున్నది. తాము యుద్ధంలో ప్రవేశిస్తే ఇరాన్లో ప్రభుత్వాన్ని మార్చాల్సి ఉంటుంది. ఇరాక్లో సద్దాం హుస్సేన్ని తేలిగ్గానే తొలగించిన తర్వాత జరిగిన సుదీర్ఘకాలం పాటు అంతర్యుద్ధం అమెరికా సేనలు వెళ్ళిపోయే పరిస్థితులు ఏర్పడటమే కాకుండా అమెరికా ప్రతిష్టకు ప్రపంచవ్యాప్తంగా మచ్చ ఏర్పడింది. అమెరికా విధాన నిర్ణేతలు ఈ విషయాన్ని మర్చిపోలేదు. అంటే వియత్నాంలో జరిగింది, ఆఫ్ఘనిస్తాన్లో జరిగింది, ఇరాక్లో జరిగింది. ఇవన్నీ దేశాలు ఇప్పుడు ఇరాన్లో ఎందుకు తెచ్చిపెట్టుకోవాలన్న ఆలోచన కూడా ఉంది. ఇరాన్లో గతంలో కూడా అమెరికా దౌత్య కార్యాలయంలో బందీలను విడిపించడానికి జిమ్మీ కార్టర్ అనుకుంటాను, ఆయన కాలంలో సైనిక హెలికాప్టర్ను పంపిస్తే హెలికాప్టర్ కూల్చివేశారు ఇరాన్ సేనల వారు. ఇవన్నీ అమెరికా విధాన నిర్ణేతలకు బాగానే తెలుసు. అరబ్ ముస్లిం సమాజం గతంలో కంటే ఎక్కువ తీవ్రీకరణ లేక రాడికలైజేషన్కు గురైంది. అందువల్ల తోలుబొమ్మ ప్రభుత్వాలతో అమెరికా పెత్తనం చేయడం అంత తేలిక కాదు. అలాగే ఇజ్రాయెల్ రహస్య సాంకేతిక పరికరాల ద్వారా అద్భుతంగా గూఢచర్యం చేయగలదు, క్షిపణి దాడులు చేయగలదు. కానీ దేశాలను, ప్రాంతాలను తన చెప్పు చేతల్లో ఉంచుకుని పరిపాలించే నైపుణ్యం ఇజ్రాయెల్కి లేదు. యూరప్ దేశాలకు ఇజ్రాయెల్ పలు పట్ల సానుభూతి ఉన్న ఘర్షణలు పెరగటం, అందులో తాము భాగస్వాములు కావటం ఆయా దేశాధినేతలకు, ప్రజలకు కూడా ఇష్టం లేదు. ఇజ్రాయెల్ను ప్రపంచ పటంలో లేకుండా చేసే లక్ష్యంతో ఇరాన్ పనిచేస్తున్నట్లు క్రైస్తవ దేశాల్లో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఇరాన్ ఖండాంతర క్షిపణులు, బ్యాలిస్టిక్ మిసిలీలు, క్రూయిజ్ మిసిలీలు, సూయిసైడ్ డ్రోన్లను అపారంగా సేకరించింది. ఇజ్రాయేలీ పౌరులు నివసించే ప్రాంతాల మీద దాడులు చేయటమే ఇరాన్ లక్ష్యం. ఇందుకోసం తనకు ఆత్మరక్షణ కవచంగా హెజ్బుల్లా, హమాస్ వంటి ఆత్మాహుతి దళాలను తయారు చేయడానికి ఇరాన్ అపారంగా నిధులు సమకూర్చింది. అయితే వీటన్నిటిని ఇజ్రాయెల్ చిత్తు చేసింది. లెబనాన్, గాజా, సిరియాల్లో ఇజ్రాయెల్ పైచేయి సాధించింది. ఇజ్రాయెల్ దూకుడుకు కళ్ళెం వేయడానికి ఇరాన్ కనీసం 10 అణ్వస్త్రాలను తయారు చేసే కృషిలో నిమగ్నమై ఉంది. దీనిని భగ్నం చేయడానికే ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాద్, వైమానిక దళం రంగంలో ప్రవేశించి ఘన విజయాలు సాధించాయి. అగ్రస్థాయి ఇరాన్ సైనిక కమాండర్లను అంతం చేశారు. అణు కార్యక్రమానికి నిర్వహించే శాస్త్రవేత్తలను కూడా చంపివేశారు. ఆ ప్రాంతాలపై దాడులు నిర్వహించారు. ఇరాన్లో 1500 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకుపోయి ఈ దాడులు నిర్వహించడం గమనార్హం. ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులు చేయడానికి నిర్ణయించిన సమయం దాని దుష్టబుద్ధికి సంకేతంగా చెప్పుకోవచ్చు. అయితే ఇజ్రాయేలీ అభిమానులు దానిని వ్యూహాత్మక దాడిగా అభివర్ణిస్తున్నారు. ఇజ్రాయెల్ దుందుడుకు సైనిక చర్యల వల్ల దౌత్యానికి స్థానం లేకుండా పోయింది. ఇప్పటికే గాజాలో 54,000 మంది పాలస్తీనులను ఇజ్రాయెల్ చంపేసింది. అందులో స్త్రీలు, బాలురు, వృద్ధులు కూడా ఎక్కువగా ఉన్నారు. సిరియా, లిబియాలలో అంతర్యుద్ధాలను ఇజ్రాయెల్ ప్రోత్సహిస్తున్నది. అధ్యక్ష ఎన్నికలప్పుడు అధికారం స్వీకరించాక ట్రంప్ ఇరాన్తో అణు ఒప్పందం గురించి పదే ప్రకటన చేశారు. కానీ ఇజ్రాయెల్ దుందుడుకు చర్య చూస్తుంటే ఆ ప్రకటనలో నిజాయితీ ప్రశ్నార్థకమైంది. ఎందుకంటే అమెరికా లోపాయికారి అనుమతి లేకుండా ఆ దేశం ఇలాంటి దాడులకు తెగించే అవకాశం లేదు. తాజా దాడులను ఖండించకపోక ఒప్పందం కోసం వస్తున్న అవకాశాలను ఇరాన్ కాలదనుకుంటున్నదని
ఇదే కొనసాగితే పరిస్థితి విషమం కావచ్చని ఆ దేశాన్ని ట్రంప్ హెచ్చరించిన తీరు దిగ్భ్రాంతి కలిగిస్తుంది. నిజాయితీ ఉంటే అణు ఒప్పందంపై చర్చలు కొనసాగుతుండగా ఈ దాడులు ఏమిటని ఇజ్రాయెల్ను నిలదీసి ఉండాలి. చర్చలే అణు ఒప్పందానికి సంబంధించినమైనప్పుడు ఇరాన్ అణుశాస్త్రవేత్తలను హత్య చేయడం నేరపూరితమని అమెరికా చెప్పి ఉండాలి. ఆ పని చేయకపోయి ఇజ్రాయెల్ దాడుల్లో తమ ప్రమేయం లేదని, కనుక పశ్చిమాసియాలో అమెరికా స్థావరాలపై ప్రతీకార దాడులకు దిగద్దని ఇరాన్ను హెచ్చరిస్తున్నది. అసలే ప్రపంచం పలు సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతోంది. కరోనా మహమ్మారి కాటేయటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలని తీవ్రంగా దెబ్బతిని ఉన్నాయి. 5 ఏళ్లు కావస్తున్న ఏ దేశము పూర్తిగా కోలుకున్న దాఖలాలు కనపడటం లేదు. అంతక్రితమే 1991లో కువైట్పై ఇరాక్ సాగించిన యుద్ధం మొదలుకొని ఇరాన్, సౌదీ అరేబియాల మధ్య, టర్కీ, సిరియాల మధ్య తీవ్ర ఘర్షణలు సాగాయి. ఉగ్రవాదాన్ని అంతమొందించే పేరిట ఇరాక్పై అమెరికా, పాశ్చాత్య దేశాలు కొనసాగించిన యుద్ధం, లిబియాలో కల్లోలం సృష్టించి గడాఫీని అంతచేయటం వంటి పరిణామాల గురించి పశ్చిమాసియా ఇంకా కోలుకోలేదు. అక్కడ చాలా దేశాల్లో సాయుధ ముఠాలు పరస్పరం తలపడుతున్నాయి. ఇజ్రాయెల్ పాలస్తీనా వైరం సరే. ఉక్రెయిన్తో యుద్ధాన్ని దిగిన రష్యా బయటకొచ్చే మార్గం తెలియక కొట్టుమిట్టాడుతోంది. దాని నుంచి సాయం అందే దారులు మూసుకుపోవడంతో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ మిలిటెంట్ల దాడుల తర్వాత దేశం విడిచి పరారయ్యారు. ఇప్పుడు అక్కడ అమెరికా మద్దతుతో ఒకప్పటి అంతర్జాతీయ ఉగ్రవాది మహమ్మద్ అల్ షారా దేశాధ్యక్షుడు అయ్యారు. ఇది అమెరికా యుద్ధనీతి, దౌత్యనీతి, రాజనీతి.